హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఫోల్డర్ను హైడ్ చేయడము, అలాగే ఆ హైడ్ చేసిన ఫోల్డర్ను అన్హైడ్ చేయడము ఎలా అని చూడబోతున్నాము. అలాగే ఇంకోటి, ఇప్పుడు మనం హైడ్ చేసినా కూడా అది కంప్లీట్గా హైడ్ కాకుండా నీట్గా కనిపిస్తుంది. సో అలాంటి ప్రాబ్లం కూడా ఎలా ఫుల్గా హైడ్ చేయాలని చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే మన వీడియోను లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ కావడం అనేది జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద మీరు విశ్రుద్ అనే ఫోల్డర్ని చూస్తున్నారు కదా. ఈ ఫోల్డర్ను హైడ్ చేయడం అనేది చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఫోల్డర్ను సెలెక్ట్ చేయండి, అలాగే మౌస్ రైట్ క్లిక్ చేయండి. చూడండి, కింద డౌన్లో ప్రాపర్టీస్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది కదా. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కింద చూస్తున్నట్టయితే, అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ విండో మొత్తంలో కింద హిడెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారు కదా. ఈ హిడెన్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే అప్లై అని కొట్టండి. సో ఇప్పుడు మీకు ఫోల్డర్ అనేది కంప్లీట్గా హైడ్ కావడం జరుగుతుంది, చూసారు కదా, స్క్రీన్ మీద కనిపించట్లేదు. ఇప్పుడు ఈ ఫోల్డర్ను మనం మళ్ళీ అన్హైడ్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. సో దానికోసం మనం స్టార్ట్ మెనూకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ మీద మొత్తం కనిపిస్తలేదు, చూసారు కదా. సో దీన్ని ఎలా అన్హైడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో స్క్రీన్ మీద స్టార్ట్ మెనూ క్లిక్ చేద్దాం. స్టార్ట్ మెనూలో కంప్యూటర్ని క్లిక్ చేద్దాం. సో కంప్యూటర్లోకి వెళ్ళాక ఇక్కడ పైన చూడండి ఆర్గనైజ్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. మనం వాడుతున్న విండోస్ 7 కాబట్టి 7లో ఆర్గనైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్నిట్లలో ఫోల్డర్స్ అండ్ టూల్స్ అని, కొన్నిట్లలో వ్యూ మెనూ అని ఉంటుంది. సో వ్యూ మెనూ అయినా, ఆర్గనైజ్ అయినా, ఐదర్ ఫోల్డర్ అండ్ టూల్స్ అనే ఆప్షన్ అయినా సో క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినాక మనకు ఇందులో ఫోల్డర్ అండ్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏ ఫార్మాట్ అయినా సరే ఈ ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మనకు ఇంకొక పాపప్ విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ చూడండి పాపప్ విండో వచ్చింది. సో ఈ పాపప్ విండోలో మనం వ్యూ ట్యాబ్కి వెళ్దాం. వ్యూ ట్యాబ్కి వెళ్ళగానే కిందికి చూడండి. సో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్లో మీరు కింద చూసినట్టయితే డోంట్ షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అండ్, సో ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకొని ఉన్నాం కాబట్టి మనకి అక్కడ ఫోల్డర్ అనేది హైడ్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలి, షో హిడెన్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మనకు ఓకే అప్లై కొట్టగానే మన స్క్రీన్ మీద చూసినట్టయితే ఇప్పుడు యాడ్ చేసిన ఫోల్డర్స్ మీరు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే లైట్గా కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ విధంగా లైట్గా కనిపిస్తుంది మనకు. సో పైన ఉన్న ఫోల్డర్ కింద ఉన్న ఫోల్డర్ కంపేర్ చేసుకున్నట్టయితే పైన కంప్లీట్గా కనిపిస్తుంది, కింద లైట్గా కనిపిస్తుంది. అంటే ఇది హైడ్ చేసిన ఫోల్డర్ అని మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఈ హైడ్ చేసిన ఫోల్డర్ ఇప్పుడు ఎట్లా హైడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ హైడ్ చేసిన ఫోల్డర్ను మళ్ళీ సెలెక్ట్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, మౌస్ ప్రాపర్టీస్ ఆప్షన్కి వెళ్ళండి. సో సేమ్ యథావిధిగా హిడెన్ అనే ఆప్షన్ ఏదైతే టిక్ చేసామో అది టిక్ తీసేయండి. ఓకే అప్లై కొట్టండి. సో ఇప్పుడు మన హైడ్ చేసిన ఫోల్డర్ అనేది కంప్లీట్గా మళ్ళీ యథావిధిగా కనిపించడం జరుగుతుంది. సో ఇది ఫోల్డర్ని హైడ్ చేయడము, అన్హైడ్ చేసే ప్రాసెస్. సో అలాగే మనం అబ్జర్వ్ చేశాం కదా, ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్లో వ్యూ ట్యాబ్లో షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేది ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కంప్యూటర్లోకి వెళ్దాం, ఆర్గనైజ్లోకి వెళ్దాం, ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి వ్యూ ట్యాబ్. ఈ వ్యూ ట్యాబ్లో మనము డోంట్ షో అనే దానికి బదులు ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నాం, అవునా కాదు. సో ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనము స్క్రీన్ మీద సో ఏ ఫోల్డర్ను హైడ్ చేసినా కూడా అది లైట్గా కనిపిస్తూనే ఉంటుంది. సో సో లైట్గా అది పూర్తిగా కంప్లీట్గా అన్హైడ్ కాదు, హైడ్ కాదు. సో దాన్ని ఎలాగో ఒకసారి చూద్దాం. చూడండి, మన ఫోల్డర్ను రైట్ క్లిక్ చేస్తా. సో ప్రాపర్టీస్కి వెళ్ళి హిడెన్ పైన క్లిక్ చేస్తాం మళ్ళీ, రైట్. సో ఓకే అండ్ అప్లై కొట్టిన చూసారా, ఇక్కడ మనకు
స్క్రీన్ మీద ఫోల్డర్ అలాగే లైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్లో షో హిడెన్ ఫైల్స్ అనే ఆప్షన్ అనేది ఆన్ చేసి పెట్టాం కాబట్టి మనకి ఇది ఇలాగే కనిపిస్తుంది, రైట్. సో దీన్ని మళ్ళీ కంప్లీట్గా హైడ్ చేయాలి అనుకున్నప్పుడు మన యథావిధిగా ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంతకుముందు, సో అలాగే అన్హైడ్ నుంచి సో డోంట్ షోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ మెనూకి వెళ్ళండి, కంప్యూటర్లోకి వెళ్ళండి, ఆర్గనైజ్కి వెళ్ళండి, ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి, వ్యూ ట్యాబ్కి వెళ్ళి షో నుంచి డోంట్ షో పెట్టండి. డోంట్ షో పెట్టి ఓకే అనేసండి, అప్లై కొట్టి ఓకే క్లోజ్ చేయండి. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఒకసారి మనకు ఫోల్డర్ అనేది హైడ్ అయిపోయింది పూర్తిగా, రైట్. ఈ విధంగా మనము ఒక ఫోల్డర్ను హైడ్ చేయము, అన్హైడ్ చేయడము. ఒకవేళ అన్హైడ్ ఆప్షన్ అలాగే పెట్టి, రైట్, మళ్ళీ ఫోల్డర్ను హైడ్ చేసినప్పుడు సో ఏ విధంగా ప్రాసెస్ చేయాలి మళ్ళీ అనేది ఇక్కడ చూసాం, రైట్. చూసారుగా. సో ఇదే డోంట్ షో, షో ఫైల్స్. షో అంటేనేమో మనకు హిడెన్ ఫైల్స్ అనేవి కనిపిస్తాయి, డోంట్ షో హిడెన్ అంటేనేమో హైడ్ చేసిన ఫైల్ ఫోల్డర్ అనేది కనిపించదు, అంతే తప్ప వేరే చూడండి. డోంట్ షో పెడితే మనకు హైడ్ చేసిన ఫోల్డర్ కనిపించదు, రైట్. షో హిడెన్ పెడితేనేమో హైడ్ చేసిన ఫోల్డర్ అనేది కనిపిస్తుంది, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే లైక్ చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్.